బీజేపీ ప్రభుత్వం ప్రజలకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పి అధికారాన్ని పులుకుతూ గ్యాస్ మీద అధిక ధరలను పెంచి ప్రజల మీద భారం మోపుతా ఉంది. ఇంట్లో వాడుకునే డొమెస్టిక్ గ్యాస్ మీద 60 రూపాయలు సిలిండర్ మీద, అట్లాగే కమర్షియల్ సిలిండర్ మీద 140 రూపాయలు పెంచి ప్రజల మీద అధిక భారాన్ని మోపింది. ఈ పెంచినటువంటి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సంగం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలందరికీ కూడా కష్టాలు తెచ్చిపెడుతూ ఈ 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ, మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. మీరందరూ గమనించాలి, గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఎంత సుభిక్షంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమము, అభివృద్ధి అందించి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో జీవించే విధంగా చేసినటువంటి మహానుభావుడు మన కేసీఆర్ గారు. మాయమాటలు నమ్మి రేవంత్ రెడ్డికి ఓటేస్తే 2.5 సంవత్సరాలు అవుతున్న ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ప్రజలకు అందించినటువంటి పరిపాలన సాగట్లేదు. అట్లాగే మూడోసారి ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలకు అధికారం, అన్ని సంక్షేమ పథకాలు కూడా అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో పాలన చేస్తూ సంక్షేమ పథకాలన్నీ మర్చిపోయి గ్యాస్ మీద అధిక ధరలను పెంచడాన్ని మనం నిరసిస్తా ఉన్నాం. ఒక పక్క యుద్ధం పేరుతో భారతదేశంలో గ్యాస్ కొరత లేకుండా చూడాల్సినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధిక ధరలను పెంచి ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్ర పేద ప్రజల మీద ఇంకింత భారాన్ని పెంచినట్టయిందని, ఈ భారాన్ని వెంటనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు పాలన చేస్తున్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కానీ, కేంద్రంలో బీజేపీ పార్టీని కానీ భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం తగ్గించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల వెంటనే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల వెంటనే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలను వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై పెంచిన ధరలను, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై పెంచిన ధరలను చూడాలి. గ్యాస్ కొరత లేకుండా, గ్యాస్ కొరత లేకుండా రక్షించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా